అంగీకారము, నీ వాక్యము, కొన్ని పాటలేనము వాక్యము మీరు ఉండండి అయ్యా. చెప్పబోయే వాక్యము మాకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లు తండ్రి, ఏది మాట్లాడితే తండ్రి మా హృదయాలు నేర్పలుస్తుంది. అటు వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి. చూసినది తండ్రి, ఈ యొక్క స్థలంలోనూ నీ మహిమను నిరంతరం వచ్చండి తండ్రి. ఇప్పటివరకు మేము మాట్లాడుతున్నటువంటిది ఏదైనా తిన్నాయినా దోషం లేకుండా తండ్రి, ఇప్పుడు వాక్యంలో తిన్నాను, వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి. బ్రదర్ గారి ద్వారా ఏ మాటలైతే మీరు మాట్లాడతారు ఆ మాటలు మాతోనే మీరు మాట్లాడినారు. బ్రదర్లు మీరు ఉండంటే మీరే మాట్లాడారు. ఈ వాక్యం మాకు అందించి నిన్ను మహిమ పొందినారు. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 29వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్న వచ్చిన నేను చదువుతాను, 2వ వచనం మీద అలా చివరి వచ్చును అందరం కలిసి చదువుకున్నాం. కీర్తనలు 29. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును. ఈ కీర్తనలో మనం చూస్తే ప్రధానంగా 4 అంశాలు గమనించవచ్చు. 4 అంశాలు కీర్తనలో, అంటే మనం ఒక అవుట్లైన్ లాగా చూసుకుంటే 4 విషయాలు గమనించవచ్చు. ఒకటి ఏంటంటే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములుగా ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. ఇది అంతవరకు 1-2 వచనాలు ఒక భాగం. అంటే దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి ఆరోపించండి అన్నప్పుడు అక్కడ ఏంటంటే ఈ పదాల యొక్క అర్థం ఏంటంటే, దేవునికి చెందిన ఘనత ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన్ని సన్మానించమని, ఆయన గణపరచమని అర్థం. సో అంటే ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మనకి టీచర్స్ డే అని ఇలాంటివి చేసుకుంటారు. అంటే టీచర్స్ డే, ఆ గురువులు వారి యొక్క కష్టాన్ని, వారి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వారి గొప్పతనం ఏంటి, వారి గొప్పతనాన్ని గమనించుకొని సన్మానించి వారికి చెందవలసిన గౌరవాన్ని వారికి ఇచ్చినట్లు. అలాగే దేవుని కూడా గుర్తించి దైవపుత్రులారా అని చెప్పి, అంటే మనం దేవుని కుమార్తెలం కదా, మరి దేవుని బిడ్డలం కాబట్టి, ఆయన మన పరలోకపు తండ్రి కాబట్టి, ఆయన దేవుడు, అతి దైవపుత్రులు అన్నప్పుడు ఆయన దేవుడు, మరి ఆయన దేవుడు కాబట్టి ఆయనకి చెందవలసిన ఘనత అనేది ఇంకెలా ఉండాలి, గొప్పగా. ఒక టీచర్కి ఇచ్చే ఘనత వేరుగుంటుంది కదా. లేదా మన ఒక 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 పోలీస్ స్టేషన్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, చిన్న ఎంప్లాయీ, తన పై కేటగిరీ ఉన్నటువంటి ఒక ఆఫీసర్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఇంకా పెద్ద ఆఫీసర్ వస్తే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా అందరికి అట్లాగా ఒక ఎంప్లాయీ పై ఉన్నటువంటి వారికి ఇచ్చే రెస్పెక్ట్, స్థాయి పెరిగే కొన్ని ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. ఇంకా హై లెవెల్ ఆఫీసర్ వచ్చాడంటే ఆ ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది.
ఘనత, వారికి ఇచ్చే సన్మానం. అలాగే మరి దేవాతి దేవుడి, ఇక ఈయన మించిన గొప్పతనం ఎవరు లేదు. ఆయనే మహా ఉన్నతమైన దేవుడు కాబట్టి ఆయనకి చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావం ఆయనకు ఆరోపించాలి. సో అది మనం గుర్తెరగాలి. ఇది మొదటి భాగం ఈ కీర్తనలో. సో అంతగా మనం ఆయన్ని గుర్తించి మరి ఆయన్ని ఘనపరుస్తున్నామా, సన్మానిస్తున్నామా, గౌరవిస్తున్నామా, ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నామా, ఇది మొదటిగా మనం ప్రశ్నించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అది ఒక భాగం. ఈ కీర్తనలో ఇప్పుడు రెండవ భాగం వచ్చేసరికి 3వ వచనం నుండి దగ్గర 9వ వచనం దాకా మనం గ్రహించవలసిన రెండో విషయం ఉందన్నమాట. 3వ వచనం నుంచి 9వ వచనం దాకా ఏంటి అంటే దేవుని స్వరము, అంటే దేవుని యొక్క మాట యొక్క గొప్పతనం. దేవుని మాట యొక్క గొప్పతనము ద్వారా జరిగే పనులు ఏమేంటి అనేది పెద్ద లిస్టు మనం ఇందులో చదివాం కదా. అంటే చెట్ల విషయంలో కానివ్వండి, అడవి జంతువుల విషయంలో కానివ్వండి, అగ్నిజ్వాలల విషయంలో కానివ్వండి, ఏదన్నా వృక్షాలను ముక్కలు చేసే విషయంలో కానివ్వండి, ఇంకేదన్నా కార్యాలు జరిగించే విషయంలో కానివ్వండి, యెహోవా స్వరం బలమైనదయ్యుండి ఈ ప్రభావము, యెహోవా స్వరం యొక్క ప్రభావము చేత, అంతే కదా, సూర్యుడా కలుగును కాబట్టి సూర్యుడయ్యాడు. అలాగే మాట యొక్క ప్రభావంతో ఆయన చేసేటువంటి ఒక లిస్ట్ అనేది ఇక్కడ రాశాడు. ఆయన స్వరము, ఆయన సంచరిస్తూ ఆయన స్వరముతో కార్యాలు చేస్తూ ఉండటం. ఎక్కడ దేన్ని నాశనం చేయాలి ఆయన స్వరంతో నాశనం చేయగలడు. ఎక్కడ ఏ యొక్క జంతువులకి పిల్లలను కలగజేసేయాలో ఆ స్వరముతోనే, లేళ్లను ఈన చేయను అనే మాట కూడా వాడాడు. యెహోవా స్వరం లేళ్లను ఈన చేయను అంటే సంతానం కలిగించడానికి కూడా ఆయన స్వర బలం అనేది అవసరము. ఇలాగ చెప్పుకుంటూ అంటే ఒక కంతులు కార్యాలు చేయాలి అంటే ఆయన స్వరము ద్వారా చేసే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన స్వరము యొక్క మాట, అంటే స్వరం అంటే మాట, ఆయన మాట శాసించి ఆ మాట ద్వారా ఆయన ఏదైనా చేయగలరు. ఆయన మాటకున్న గొప్పతనం అలాంటిది. ఇప్పుడు ఇది మనకి ఎలాగ ప్రాక్టికల్ లైఫ్ లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన లెబానోను, దేవదారు వృక్షాలని ఆయన ముక్కలుగా చేయగలిగినటువంటి స్వరము ఆయనది. అలాగే లేళ్లను ఈన చేయగలిగినటువంటి స్వరము ఆయనది కాబట్టి, అలాగే గురువు వలె గర్జించగలిగిన స్వరము జలం అంటే శక్తి ఉంది కాబట్టి మనకి ఎదురయ్యే పరిస్థితులు ఏవైనా కూడా, ఎలాంటి ఎదురాడే పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, లేదా మనకు ఒకటి ఏదైనా మేలు జరగాల్సిన కార్యాలున్నా ఇవన్నీ ఆయన స్వరంతో కంట్రోల్ చేయగలుగుతాడు. మనకి ఆయన మాట చేత ఆయన కంట్రోల్, అంతే కదా. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేశాడు, తుఫాన్ని బెదిరి ఆపాడు వాళ్ళు. అప్పుడు ఆ శిష్యులందరూ నిమ్మపరచబడ్డారు. ఇక్కడ అవసరం లేదు, ఓకే. సో అంటే అన్నిటిని ఆయన స్వరం కంట్రోల్తో పెట్టుకొని పరిస్థితుల్ని ఆయన బిడ్డల కొరకు ఆయన కంట్రోల్కి తీసుకొస్తాడు. ఆయన బిడ్డలకు అన్ని పరిస్థితులు క్షేమంగా జరగడం కోసం అన్ని ఆయన కంట్రోల్, ఆయన మాటతోనే కంట్రోల్ చేయగలుగుతాడు. సో అంత గొప్ప దేవుడిని మనకు కలిగి ఉన్నాం కాబట్టి ఒక ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఏమో ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి, ఆయన గొప్పతనాన్ని బట్టి, మొదటి 2 వచనాలను బట్టి. రెండవ విషయం ఏంటి అంటే ఆయన స్వరం అంత గొప్పది, ఆయన మాట అంత గొప్పది కాబట్టి మనం చాలా దేవుని స్తుతిస్తూ ధైర్యంగా ఉండాలి. ఎస్, ఇక నాకేం భయపడాల్సిన పని లేదు, ఆయన అక్కడ ఒక మాట చెప్తే చాలు ఇక్కడ పనులు జరుగుతాయి అని. అట్లా అంటారు కొన్నిసార్లు, ఆయన అక్కడ ఢిల్లీలో చెప్తే నాకు ఇక్కడ పనులు జరుగుతాయి అని. అట్లాగా ఆయన అక్కడ శాసిస్తే, ఆయన స్వరం పలికితే ఇక్కడ మనకి దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన చట్టబెడతాడు. అంటే ఆయన మాట చాలు మనకి. అందుకే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన, అంటే ఆయన స్వరము మన కోసం ఉంది. ఆయన స్వరంతో, ఆయన మాటతో మన పరిస్థితులన్నింటినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడు కాబట్టి మనం ఆ ధైర్యంతో ఉండాలి. అది రెండో విషయం. ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఈ కీర్తనలో 10వ వచనంలో మనకు కనపడుతుంది ఏంటి అంటే యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అనే మాట. అంటే ఇప్పుడు రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని అంటే ఆయన ఆధిపత్యం, అధికారం కలిగిన వాడు కదా. ఆయన అధికారం లేనివాడుగా ఎక్కడో ఒక దిక్కులేని స్థితిలో లేడు, కానీ సింహాసనం మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అన్నాడు. 1-2 రోజులు, 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఈ మాట గమనించండి. ఈ దేశంలో ఎవరైనా ఒక రాజ అధికారంలోకి వస్తే, ఒక ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చినా, ఒక ఎంపీ అధికారంలోకి వచ్చినా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా అదంతా, ఆ తర్వాత ఓడిపోతే చెప్పలేదు. కానీ మన దేవుడు నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అన్నప్పుడు అది మనకేం ప్రయోజనం అంటే, ఎస్, ఆయన రాజుగా ఆసీనుడై ఉన్నాడు అంటే, అంత గొప్ప రాజు ఆసీనుడై ఉన్నప్పుడు ఇక మనకి అంత తక్కువ చేస్తాడా? ఆయన రాజరికంలో మనకి అంత తక్కువ చేస్తాడా?
ఆయన ఆధిపత్యంలో మనకేమైనా తక్కువ చేస్తాడంటే లేదు. ఆయన రాజ్యాధికారంతో ఆయన నిత్యము రాజుగా ఉండి మన క్షేమాభివృద్ధికి మనకి ఆయన సహాయం చేస్తాడు. మంచి రాజు చేసే పని అది. దేశ ప్రజల గురించి ఆలోచన చేస్తాడు కదా. అట్లా మన దేవాతి దేవుడు నిత్యము రాజుగా ఆసీనుడయ్యుండి మన క్షేమాన్ని గురించి గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం. అందుకే దైవపుత్రులారా అని స్టార్ట్ చేశాడు ఈ వచనం. మనం ఆయన యొక్క సింహాసనం దగ్గర ఉన్నటువంటి వారు, అంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటే ఆ సింహాసనం నుంచి పొందుకునే వాళ్ళం మనం. ఇలా అందుకని హీబ్రూస్ 4:16 ఉంటది, సమయోచితమైన సహాయం కొరకు కృపాసింహాసనం దగ్గరకు చేరుదమని. ఆయన కూర్చున్న సింహాసనం కృపాసింహాసనం మీద ఆయన రాజుగా ఉన్నాడు. ఆ కృపాసింహాసనం దగ్గర నుంచి మనకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. అది అక్కడ గొప్ప విషయం. ఓకే, అది 3వ భాగం ఈ కీర్తన. ఇక 4వ చివరి విషయం వచ్చేసరికి ఇది మనకు వాగ్దానం. ఏంటి అంటే 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి ఆశీర్వదించును. సో యెహోవా తన ప్రజలకు బలం అంటే ఈ బలం అనేది అన్ని రకాల బలం. శరీర రీతిగా బలహీనం అవుతుంటా దానికి కావాల్సిన శరీరానికి కూడా ఆయన బలం ఇస్తాడు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అన్నాడు, నేను కొట్టబడ్డాను, అలల చేత కట్టబడ్డాను, ఎన్నో ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అన్నాడు. ఎందుకంటే అది ఆయన నుంచి వచ్చే బలం కాబట్టి. సో శరీర రీతిగా బలం ఇస్తాం. మనం కొన్నిసార్లు చాలా అలసిపోయి ఉంటాం, మనకి చేయలేము. నాకు చెప్పాలి అంటే దాదాపు ఒక 4-5 రోజుల నుంచి, అంటే చిన్న ఉదాహరణ 4-5 రోజుల నుంచి నిద్ర లేదు. వేరే వేరే కాన్సెప్ట్స్ తో వేరే వేరే పనులు పడి అక్కడ ఉంటూ ఉన్నా సరే నిధి లేదు. దేవుడా మరి ఈ రోజు మళ్ళీ పనులు ఉన్నాయి వెళ్ళాలంటే దేవుడు బలం ఇచ్చాడు. ఇదంతా నాకు ప్రాక్టికల్ లైఫ్ లో. ఈ రోజు రావడానికి శక్తి లేదు ప్రభా, దేవుడు బలం ఇచ్చాడు, వచ్చాను డ్రైవింగ్ అంటే దేవుడు ఎట్లా ఇస్తాడు, శరీరంలో కూడా బలం ఇచ్చాడు, అంటే శరీరానికి బలం ఇస్తాడు. అలాగే మన ఈ లోకంలో ఇంకేమంటారు బలాలంటే ధన బలం కదా, జ్ఞాన బలం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల బలాలు. అయితే అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించి. ఈ రోజుకే మీరు చూడండి, ఈ రోజుకి అమౌంట్ అవసరం, ఆ బలం దేవుడు అనుగ్రహించాడా అవలేదా? మరి వెళ్ళి అక్కడ బుకింగ్ చేసుకోవడానికి కూడా ఒక 50,000 కావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పటికప్పుడు 50,000 వస్తాయి కదా చెప్తున్నాం. కానీ అది దేవుడు ఇచ్చిన బలం కాదా? దేవుడు బలమును అనుగ్రహించే దేవుడు. సో మన జీవితాలన్నిట్లో ఏ శరీర రీతిగా కావాల్సిన బలాన్ని ఇస్తాడు. మనం ఒక్కోసారి లెగవలేము, బాగా పని చేసేసి అలసిపోయిన తర్వాత. కానీ ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది మళ్ళీ తిరిగి పని చేయడానికంటే దేవుడే ఇస్తున్నాడు కదా. అదే మామూలుగా ఇప్పుడు మనం వెళ్ళి ప్రాక్టికల్ గా ఎక్కడైనా ఏదైనా పనులు చేయాలంటే ఇంత ఓపికగా ఉండేవాళ్ళం కాదేమో, కానీ దేవుడు ఇచ్చిన శక్తితో తిరుగుతున్నాం. సో ఆయన ఇస్తాడు బలం మనకి. శరీరీతిగా చూస్తే వయసు పెరిగే కొద్ది మనకు వచ్చే అనారోగ్యాలు వస్తుంటాయి. మనం తినే ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వాతావరణాన్ని బట్టి, తినే ఆహార పదార్థాలను బట్టి శరీరం బలహీనం అవుతుంటది. కానీ దేవుడు యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించిన బలం ఇస్తాడు, బలంతో నడిపిస్తాడు, బలంతో మనం గొప్ప కార్యాలు చేసేటట్లు కూడా చేస్తాడు కదా. కాబట్టి ఇది నమ్ముదాం, ఇది వాగ్దానం మనకి. అయితే బలం ఉండటం ఒక వంతు, బలం ఉండి కూడా చాలా మంది సమాధానం లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉంటే ఉండొచ్చు, శరీర బలం ఉంటే ఉండొచ్చు, ఇంకేదో మనిషి బలం ఉంటే ఉండొచ్చు, అధికార బలం ఉంటే ఉండొచ్చు, కానీ సమాధానం లేకుండా టెన్షన్ తో కన్ఫ్యూజన్ తో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు. కానీ దేవుని ప్రజల గొప్పతనం ఏంటో తెలుసా? కేవలం బలం మాత్రమే కాదు, కాయిన్ కి ఒక సైడ్ బలం అయితే నాణ్యానికి రెండో వైపు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించు. సమాధానం కలిగేసి అక్కడే ఉంచుతానని చెప్పట్లా, ఆ ఉన్న స్థితిలో అక్కడే ఉండిపోండి అనట్లా. సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించి, ఇది గొప్ప విషయం. సో ఇది 4వ పాయింట్ అనమాట ఈ కీర్తనలో. ఇంత గొప్ప వాగ్దానం మనకుంది కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన నమ్ముదాం. ఎస్ దేవా, నువ్వు బలాన్ని అనుగ్రహించే దేవుడు, సమాధానం కలగజేసి ఆశీర్వదించే దేవుడు అన్నా కాబట్టి నేను నమ్ముచున్నా ప్రభా అని నమ్ముదాం. సో ఈ 4 అంశాలు ఈ కీర్తనలో మనం ధ్యానించుకుందాము. ఆ రకమైన ఈ 11వ వచనం ఆశీర్వాదం మన జీవితానికి వాగ్దానం నెరవేరాలని మనం కోరుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయగా. 11:20 అయిపోయిందా? పర్లేదు సిస్టర్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి.
పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధ నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరలోకంలో ఆరాధించబడుతూ స్తుతించబడుచున్న దేవా. అయ్యా, ఇప్పుడు నీ వాక్యం 29వ కీర్తనలో మాకు చెప్పినట్లుగా దైవపుత్రులారా ఆయన ప్రభావ మహాత్యమును ఆరోపించిన అన్నట్లు, అవును ప్రభా, నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మహిపరుస్తున్న నీ గొప్పతనాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ మహాశక్తిని బట్టి, అయ్యా నీ యొక్క గొప్పతనం వర్ణించలేనిది. నువ్వు మహోన్నతుడైన దేవుడు. నిన్ను పోలిన వారి లోకలు ఎవరు లేరు, నిన్ను మించిన వారు ఎవరు లేరు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నీ మాట చేత, నీ స్వరంతో అనేక కార్యాలు చేయగలవు, నశింప చేయగలవు, నిలబెట్టగలవు, కట్టగలవు, ఎన్నెన్నో చేయగలవు. కాబట్టి తండ్రి, నీ స్వరముతో మమ్మల్ని నడిపించండి. మేము కూడా నీ వాక్యం చేత జీవించినట్లుగా సహాయం. అలాగే తండ్రి, నీవు రాజుగా ఉన్నావు. నీవు రాజుగా ఉంటే మాకు ధైర్యం ప్రభా. నీవు రాజు అంటే నువ్వు నీతిమంతుడైన రాజు. నువ్వు న్యాయం చేసేది రాజువే గాని నీవు అన్యాయం చేసే పాలన చేయవు ప్రభా. నిత్యము రాజుగా ఉండి న్యాయమైన పాలన చేస్తూ మా క్షేమాన్ని గురించి ఆలోచించే దేవుడు. అంత గొప్ప దేవుడు మాకున్నందుకు నీ స్తోత్రాలు. అలాగే నీ వాగ్దానం చేసినట్లుగా నీ బలాన్ని ఇస్తానన్నావు, నీ సమాధానాన్ని ఆశీర్వదిస్తానన్నావు. కాబట్టి ఈ వాక్యాన్ని మా కొరకు మీరు నమ్మి కార్యాలు జరిగిస్తామని మేము నమ్ముచున్నాం. అయ్యా, ఈ రాత్రి మరి జాషువా గారి గృహమునందు మేమంతా చేరి రావడానికి సాయం చేశావు. నేను, జాషువా గారి కుటుంబం, ప్రభాకర్ గారి కుటుంబం మేమంతా చేరి వచ్చి ఉండగా ఇంతవరకు మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదని చెప్పిన దేవా, ఏదైనా దోషాలు ఉంటే క్షమించండి. అయ్యా, ఈ రాత్రి మా హృదయాలను మీరు శుద్ధీకరించండి. నువ్వు ఇచ్చిన వాక్య ధైర్యాన్ని బట్టి, ఆదరణను బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు మీ స్నేహ సహవాసంతో సమయం గడిపాం, నీకు వందనాలు. అయ్యా, మరి నీ బిడ్డలైన వారు, నీ భక్తులు కూర్చొని మాట్లాడుకొనిచుండగా ఆ పరలోకమున్న దూతలు కూడా తొంగి చూస్తున్నాయని చెప్పావు. నీవు కోరుకున్నావు ఇలాంటి సహవాసాన్ని బట్టి. కాబట్టి మేము ఇలా కొనసాగుతూ ఉండటానికి సాయం చేయండి. నీ గృహమును మాకు ఇచ్చావు, నీకు వందనాలు. అయ్యా, నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ వచ్చండి. ఈ రాత్రి మరి ప్రేమతో వారు ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, జాషువా గారి కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. మరి ఈ రోజు ప్రత్యేకించి మరి అభి పేరిట, వందన పేరిట తండ్రి, మరి అక్కడ ఆ ఫ్లాట్స్ లో అవి బుక్ చేసుకోవడానికి నువ్వు సహాయం చేసావు, నీకు వందనాలు. నీ మేలులు ఎంతో గొప్పవి, నీ స్తోత్రాలు. మరి అది బుకింగ్ కూడా వారు స్లాట్ బుక్ చేసి ఉండగా మరి నెక్స్ట్ ఫర్దర్ గా జరగాల్సిన కార్యక్రమాలు జరగడానికి సాయం చేయండి. అలాగే ఇంకో ప్లాట్ కూడా తండ్రి బిలాసస్ గారి పేరు మీద జరగాల్సి ఉండగా అది కూడా సాయం చేయండి. ఆ యొక్క బ్యాంకు వారు కూడా త్వరగా చెక్ బుక్ ఇవ్వడానికి సాయం చేయండి. మరి జాషువా గారి విషయంలోనూ నీ కృపా సాయం దయచేసి వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. ప్రభాకర్ గారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. అయ్యా, మరి స్టడీస్ లో వందనాతో తోడుగా ఉండండి, అభితో కూడా తోడుగా ఉండండి. వారి స్టడీస్ ఆశీర్వదించండి. నెక్స్ట్ వారికి ఇంకేం ఆశీర్వాదాలు దాచిపెట్టావో తగిన కాలంలో వారు దయచేయండి. ఆకాశ విషయంలో కూడా నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్యాలు జరిగించండి. నీ కృపా సమృద్ధి మా అందరికి మెండుగా దయచేయమని ఈ రాత్రి సమయాన్ని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లైట్ ఇది